మా అమ్మ ముగ్గురు పిన్నులండి నాకు. ఓకే. సో బేసిక్గా మా అమ్మ రైల్వే ఎంప్లాయీ అనమాట. సో నేను పుట్టాక వైజాగ్ మాది. సో పుట్టాక మా అమ్మ కొన్ని నెలల తర్వాత మెటర్నిటీ లీవ్ అయిపోయాక జాబ్కి వెళ్తూ వస్తుంటారు కదా. సో లిటరలీ నన్ను నలుగురు పెంచారనమాట. ఓకే. మా ముగ్గురు పిన్నులు, అమ్మ. సో నేను అందరినీ అమ్మ అనే పిలుస్తాను. ఓకే. మేబీ అంతమంది కలిసి రేస్ చేయడం వల్ల అనుకుంటా ఇట్ హ్యాడ్ దట్ సాలిడ్ ఇంపాక్ట్. మేబీ అంతకన్నా వేరే రీజన్ ఏం చూడను, నాకు తెలియదు. సో అలా దెన్ చదువు అయింది అండ్ వీఆర్ హియర్. అంత బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి చూస్తే అంతే పెద్దగా ఏముంటుంది. వాట్ అబౌట్ నాన్నగారు అండ్ సిబ్లింగ్స్ అండి? నాన్న ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీ. ఓకే. ఇప్పుడు ఇద్దరు రిటైర్ అయిపోయారు. అప్పుడు అమ్మ నాన్న ఇద్దరు రిటైర్ అయిపోయారు. మా నాన్నగారి వాళ్ళది అది కాకినాడ. ఓకే. కాకినాడ తర్వాత ఒక చెల్లి పెళ్లి జరిగింది ఈ మధ్యనే, ఒక పాప. ఓకే. అండ్ ఇక్కడే ఉంటారు హైదరాబాద్లో. సో మీరు మీ సిస్టర్ ఇద్దరే? నేను మా సిస్టరే. కానీ విషయం ఏంటంటే నేను నా ఫ్యామిలీ అని చెప్పాలంటే నేను అమ్మ అని నలుగురిని పిలుస్తాను కాబట్టి వాళ్ళందరూ కలిపి నా కుటుంబం. అబ్సల్యూట్లీ. వాళ్ళందరూ మావయ్య వీళ్ళందరూ కలిపి నా కుటుంబం. వాళ్ళందరూ ఎక్కడున్నారండి రైట్ నౌ? అందరూ వైజాగ్ అండి. ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్న ఇంట్లో పిల్లల్ని ఇంకో గవర్నమెంట్ ఉద్యోగస్తులు చేయాలను, స్టేబుల్గా ఉన్న లైఫ్, స్టెబిలిటీ ఉన్న లైఫ్ కోరుకుంటారు పేరెంట్స్. అవునండి. హౌ కమ్ యు ఆర్ ఇంటూ ఫిల్మ్ ఇండస్ట్రీ అండి? దట్స్ దేర్ సపోర్ట్ అండి, వాళ్ళ ఎంకరేజ్మెంటే. నిజమా? నిజమే. మా అమ్మ మా నాన్నగారు చాలా సపోర్టివేనండి. అంటే మా అమ్మ మా నాన్న 2013లో యాక్చువల్లీ నేను సినిమాల్లోకి వద్దామనో కథలు చెప్తామనో ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆలోచన మనకి చాలా కాలం బట్టి ఉంటుంది, ఆసక్తి చాలా కాలం బట్టి ఉంటుంది. కానీ ఆ నిర్ణయం తీసుకుని ముందడుగు వేద్దాం అనుకున్నది 2013 ఆ ప్రాంతంలో. ఇంట్లో చెప్పినప్పుడు వాళ్ళు సరే నీకు నచ్చింది నువ్వు చేసుకో అనే చెప్పారు. సింపుల్ ఏమిటి అంటే లక్కీగా అందరూ అలా ఉంటారో తెలియదు, మా అమ్మ మా నాన్న నువ్వు మాకు ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఉన్న ఆస్తి కరిగించొద్దని చెప్పారు అనమాట. నేను కూడా చాలా ధైర్యంగా మనకేం ఆస్తులు లేవు కదా కరిగించడానికి అని చెప్పి ఇంకా టెన్షన్ పడలేదు, అలా వచ్చేసాను అంతే. బట్ ఇది నా సైడ్ నుంచి కన్నా కూడా వాళ్ళ సైడ్ నుంచి ఇట్స్ గట్సీ డెసిషన్. నా సైడ్ నుంచి ఇట్స్ లైక్ మనకు నచ్చింది చేస్తున్నాం, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఏదో ప్లంజ్ తీసుకోవడం లేకపోతే ముందుకు వెళ్ళిపోవడం అన్నది మన వ్యక్తిగతమైన విషయం. అది అసలు కష్టమే కాదనిపిస్తుంది నాకు. ఎవరైనా ఏమైనా కష్టపడ్డారంటే అది చుట్టుపక్కల ఉన్న కుటుంబమే. ఇది పెద్దగా ఎక్కడ నేను చెప్పలేదు కానీ విద్యాపరంగా నేను చార్ట్ అకౌంటెంట్ అనమాట. అవును. ఓకే. సో సిఏ అయిపోయాక 2011 నేను వన్ ఆఫ్ ద యంగెస్ట్ సిఏ ఒక రకంగా. బై 21 ఐఎమ్ చార్ట్ అకౌంటెంట్. 1.5 year జాబ్ చేశాను నేను టైటన్ ఇండస్ట్రీస్లో బెంగళూరు. సమాజంలో అవ్వచ్చు, చుట్టుపక్కల ఉన్న బంధువర్గంలో అవ్వచ్చు, ఎక్కడైనా కూడా మనకి తెలియకుండానే ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ అవుతాయండి. నెలకి స్టేబుల్గా ఎంత జీతం వస్తుంది అండ్ దానికి తగ్గట్టు మనకన్నా ముందు మన ఇంట్లో వాళ్ళు మన బంధువర్గమే ప్లాన్ చేసేస్తూ ఉంటారు. అక్కడ ఫ్లాట్ తీసుకోను, ఈ అమ్మాయి బాగుందనో, పెళ్లి చేసుకోను, సెటిల్ అను. ఓకే, ఇంకా అంటే ఒకటి ఉంటుంది ఒక టెంప్లెట్. అది చాలా చాలా మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట. ఇప్పటిదాకా అంటే నేను లైటర్ వెయిన్లో చెప్తాను, చిన్నపిల్లలకి 10th అయిపోతే లైఫ్ అంతా సెట్ అయిపోయినట్టేరా అన్నది ఎంత పెద్ద అబద్ధమో, ఇల్లు కొనుక్కుని పెళ్లి చేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోవడం కూడా అంతే పెద్ద అబద్ధం. అక్కడతో మొదలవుతుంది. అది అక్కడ మొదలవుతుంది అనమాట. అంటే 15 ఏళ్ళ పిల్లోడికి ఎలా అయితే అబద్ధం చెప్పి 10th మీద బోల్డ్ అంతా కొండలా చేసి పాస్ చేయించేస్తూ ఉంటారో, అలాగా 25 ఏళ్ళ కుర్రోడుకు లేకపోతే 21, 22 ఏళ్ళు వచ్చిన కుర్రోడనే కాదు, యువకులకి అమ్మానాలు చెప్పే పెద్ద అబద్ధం ఏదైనా ఉంటే హౌస్లోని ఈఎంఐ పెట్టించడం, ఓకే, తర్వాత పెళ్లి చేయడం అనమాట. ఇప్పుడు మీకు ఇష్టం లేదా సొంత ఇంటికి అలా ఈఎంఐ ఫిక్స్ చేసుకుని? అలా కాదండి. ఇప్పుడు అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. అవును. మనం వ్యక్తులుగా ఒక్కొక్కరు వాళ్ళ జీవితాన్ని ఒక్కొక్కలా ఫిగర్ అవుట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో నిత్యం నేను ఉద్యోగంలోనే ఉంటాను, నెలకడగా జీతం వస్తుంది అంటే ఒక ఆస్తిగా అనుకోవచ్చు, లేకపోతే ఒక ధైర్యంగా అనుకోవచ్చు. ఇల్లు కొనుక్కోవడం చాలా మంచి విషయం అండి. అదే మనకి ఏ రోజు ఎంత వస్తుందో తెలియనప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. విషయం ఏంటంటే ఎనీవే మొత్తానికి నాకన్నా కూడా వాళ్ళది గొప్ప మనసు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళు ఒక టెంప్లెట్ ఆల్రెడీ మనకి చెప్పకపోయినా కూడా బుర్రలో వేసుకుని ఉండుంటారు. అదంతా వాళ్ళు బ్రేక్ చేసుకుని
ఒక్కసారి మొత్తం మళ్ళీ జీరోకి వచ్చి నా కొడుకు మళ్ళీ ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు అన్నట్టు, ఎల్కేజీకి వెళ్తున్నాడు అన్నట్టు. అంతే కదా, ఇప్పుడు మళ్ళీ నాకు ఇక్కడ ఎవరు తెలియదు అనమాట. ఇండస్ట్రీలో కూడా ఎవరు లేరు, పరిచయాలు లేవు, ఏం లేవు. సో బ్యాగ్ వేసుకెళ్తా ఉంటే కొత్త స్కూల్లో మళ్ళీ మనం జాయిన్ అయినట్టే. వాళ్ళని అభినందించాలి నాకన్నా. ఇందాక మీరు మాట అన్నారు 10th అయిపోతే సెట్ అయిపోయినట్టే, ఇంటర్ అయిపోతే అమ్మాయి అయిపోయింది, డిగ్రీ అయితే సూపర్ సెట్, సొంత ఫ్లాట్, పెళ్లి. స్టేజ్ వైజ్ వస్తాను, యాజ్ ఎ పేరెంట్ గా మాట్లాడదాం. ఇక్కడ నేను జర్నలిస్ట్ పక్కన పెట్టి కాసేపు పేరెంట్ గా మాట్లాడతాను. ఏంటంటే 10th అయిపోతుందంటే అమ్మాయి స్కూలింగ్ అయిపోయిందిరా బాబు, నెక్స్ట్ స్టెప్ పెద్ద స్టెప్కి వెళ్తున్నాడు అని వీళ్ళ ఉద్దేశం. అంతే, ఇలానే 10th లైఫ్ సెటిల్ అయిపోయింది అలా చెప్తారండి. అదే నేను చెప్పారు. అవన్నీ అతిపెద్ద అబద్ధాలు అనమాట. తల్లిదండ్రులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అంటే ఆ పిల్లోడినప్పుడు కంఫర్ట్ చేయడానికి ఏం చెప్తారండి, అసలు పక్కనే కూర్చోబెట్టి నాన్న ఇది అయిపోతే ఇంక జీవితం అంతా బాగుంటుందిరా అని చెప్తారు. ఎంత పెద్ద అబద్ధం అండి అది. కావాలంటే చూడండి, ఆ కెమెరామ్యాన్ గారు కూడా, ఆయన కూడా అదే చెప్పుంటారు. అదే నవ్వుతున్నాడు ఆయన. అంటే నెక్స్ట్ స్టెప్ కి మెయిన్ ఇది పెద్ద స్టెప్ రా బాబు అలా అన్న పాయింట్ వాళ్ళ ఉద్దేశం. అది వేరు, ఇది అయిపోతే అయిపోయినట్టే. ఇంకంతే. ఇంటర్మీడియట్ ఏదో +1 +2 ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నట్టు ఉంటుంది. సరే, పెళ్లి సెటిల్మెంట్ అన్న వర్డ్కి వస్తే, ఒక్కసారి పెళ్ళి అయిపోతే ఇక వాళ్ళ జీవితంలో వాళ్ళు ఆ మహాసముద్రంలో కొట్టుకుంటుంటారు, ఈదుతూ వెళ్ళాలి. అదే అవ్వలేదు అనుకోండి, బయట సముద్రాల్లో ఎత్తారు. అవునండి. సో బయట సముద్రాల్లో ఎదరం కన్నా మీ జీవితంలో ఉన్న సముద్రాన్ని ఈదితే అది మంచిదేనండి. అది ఒక దారి ఏర్పడుతుంది. అమ్మయ్య వీడి మార్గంలో కొట్టుకుంటూ పోతాడు, ఎన్ని యాక్సిడెంట్లు అవుతాయో, ఎన్ని దెబ్బలు తగులుతాయో, కానీ ఒక దారిలో వెళ్తారు అనేది ఉద్దేశం. బట్ కాకపోతే ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఇప్పుడు సిచ్యువేషన్స్ ఆర్ ట్రెమెండస్లీ చేంజ్ అండి. ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్. మీరు 35 చూసాక ఇప్పుడు ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ మ్యారేజ్ సిస్టమ్ అండ్ మ్యారిటల్ సొసైటీ అని. అబ్సల్యూట్లీ. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ డెసిషన్ ఎప్పుడు తీసుకోవాలి అన్నది ఆ వ్యక్తి మీద ఆధారపడితే మంచిది అని నా అభిప్రాయం. అంతే, ఏ సమయంలో తీసుకోవాలని. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకి వాళ్ళు రెడీ అవుతారు. అది అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు. కరెక్ట్. ఒకళ్ళు 16 ఏళ్ళకి పెళ్లి చేసుకోవాలి అని ఉండొచ్చేమో, 18 ఏళ్ళకి, మన సరస్వతి లాగా. లేదు, అమ్మాయి అలాంటి అమ్మాయిలు నేను చూసానండి. నేను ఇంకా చదవను, నాకు పెళ్లి చేసిన అమ్మాయిల్ని నేను చాలా మందిని చూస్తాను. సో అలా అది వ్యక్తుల మీద ఉంటే మంచిదేమో. సరే, ఇప్పుడు ఇందాక కార్లో ఉన్నారు మీరు, ఇందుకు జేడీ చక్రవర్తి గారు నాది ఇంటర్వ్యూ చూసి ఏమనుకున్నారు చెప్పండి, నిజం చెప్పండి. మీరిద్దరు స్కూల్ ఫ్రెండ్స్ కానీ, ఆయన సీనియర్ కానీ, ఆయన మీ సీనియర్ కానీ అయి ఉండొచ్చు. అంటే ఆయన అంత చిన్న అనుకున్నారా, నేను అంత పెద్ద అనుకున్నారా? నేను వయసుతో చూడలేదండి నిజంగా. ఎవరి వయసు ఎంత, ఎవరు ఒకరు పెద్ద ఒకరు చిన్న అలా చూడలేదు. మీ ఇద్దరి మధ్య ఉన్న ర్యాపో చూసి ఓకే, మంచి ఒక రకమైన బాల్య స్నేహితులు, లేకపోతే బాగా తెలిసిన వాళ్ళు, ఎదురింటి అమ్మాయి, పక్కింటి అబ్బాయి, ఓకే, ఆ రేంజ్ ఆఫ్ ర్యాపో గమనించాను నేను. అది భలే ఉంది ఇంటర్వ్యూ అనుకున్నా. నిజానికి ఇంటర్వ్యూ ముందు ఆయన నేను ఎప్పుడూ కలవలేదు. ఫస్ట్ ఇంటర్వ్యూ అప్పుడు అదే కలవడం, మళ్ళీ సెకండ్ ఇంటర్వ్యూ అప్పుడే కలవడం. మీరు కలుస్తూ ఉండండి. చాలా మంది నేను అనుకున్నాను ఆ ఇంటర్వ్యూ అయిన తర్వాత 2 ఇంటర్వ్యూలు అయ్యాక చాలా నెగిటివిటీ వస్తుందేమో అనుకున్నాను. కానీ నిజానికి సార్ అందరూ కింద కమెంట్స్ కానీ బయట సొసైటీలో ఎక్కడైనా కనిపించినప్పుడులాగా మా లైఫ్లో ఉన్న టెన్షన్లో అదవ జీవితం ఇది చూసినంతసేపు భలే నవ్వుకున్నాం అంజలి గారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామని అంటే అమ్మ పర్వాలేదే అని అనుకున్నాను. నిజానికి వి డిడ్ంట్ ప్లాన్ ఎనీథింగ్ అండి. ఆయన క్వశ్చన్లు అడగలేదు. మీరు ఇంటర్వ్యూ చేద్దామని వెళ్ళారు, ఆయన నన్ను ఇంటర్వ్యూ చేశారు. ఆయన వేరేలా ప్లాన్ చేశారు.